హాయ్ అండి. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేను గూడా చాలా బాగున్నానండి. నిన్న వెజిటబుల్ మార్కెట్‌కి పోయినాను. అక్కడ పచ్చి మామిడికాయలు అమ్ముతూ కనిపించాయి. ఒక 3 కొనుక్కొనొచ్చినాను. పుల్లగుంటాయంటే, "చాలా పుల్లగుంటాయమ్మా" అని చెప్పినారు. అందుకే తీసుకొనొచ్చాను. చూస్తే చాలా పుల్లగున్నాయండి అసలు. ఇంకా కొనుక్కోయుంటే బాగుండనిపించింది. సీజన్‌లో అయితే మనము బాగా ఊరగాయలు, రోటి పచ్చళ్ళు చేసుకొని తిన్నాం గదండీ! అట్లనే మార్కెట్‌లో మళ్ళీ పచ్చి మామిడికాయలు చూస్తానే కొనాలనిపించింది. కానీ ఇంత పుల్లగుంటాయనుకోలేదు. కానీ చాలా పుల్లగున్నాయండి. ఆ ముక్కల్ని చూస్తేనే అర్థమైతుంటది గదా! తెల్లగా కొబ్బరిలాగా ఎట్లున్నాయో చూడండి. ఎప్పటిలాగానే పచ్చి మామిడికాయని కట్ చేసి అందులో ఉప్పు, కారం, తెల్లగడ్డ రేకులు వేసి మిక్స్ చేసుకోండి. లేదంటే రోట్లో నూరి తాలింపేసుకోండి. తాలింపులో తెల్లగడ్డలు, ఆవాలు మాత్రమే వేసుకోండి. చానా బావుంటది. వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి. చానా బావుంటది. ఈ ఆషాఢ మాసంలో కేజీ సేల్ పెట్టారు గదండీ! ఆ కేజీ సేల్‌లో చీరలు కొనుక్కొనొచ్చినాను. చానా బావున్నాయి. చూడండి, యెల్లో కలరు గ్రీనొచ్చింది. పాచి గ్రీను. దీనికి చిన్నది లేస్ బార్డర్ గూడా ఇచ్చినారు. తర్వాత కింద ఆ పూలకి కింద కుచ్చుల దగ్గర ఆ పూలకు ఏమంటారు అవి సిల్వర్ కలర్ డాట్స్ వచ్చినాయి. బాగుంది చీర. చూడండి బావుందా? తర్వాత వైట్ శారీ అండి. వైట్‌కు ఇట్లా డిజైన్ వచ్చింది పూలు. పింక్ పూలు అందులో చాలా బాగుంది. స్మూత్‌గా ఉందండి శారీ. దానికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. ఇదిగోండి ఇదే బ్లౌజ్ బావుందా? చాలా మెత్తగా ఉందండి అసలు చీర. ఇది పింక్ కలర్ లైట్ పింక్ ఉందండి శారీ. ఇది గూడా చానా మెత్తగుంది చీర. దానికి జాకెట్ మాత్రం అదొచ్చింది. చాలా బావుందండి చీర. ఇవొచ్చేసి ఒక 5 చీరలు తీసుకొనొచ్చినాను ఇవి. డైలీ యూజ్ చీరలు. ఇదిగోండి. ఆషాఢ మాసంలో కేజీ సేల్‌లో కొన్నానండి ఇవన్నీ. బావున్నాయా? ఇంక ఈ బ్లౌజులు గూడా 5 తీసుకొనొచ్చినానండి. కలర్స్ బావున్నాయా? ఈ చీరలు, జాకెట్ పీసులు నేను 4 రోజులయిందండి కొనుక్కొనొచ్చి. ఈరోజు చూపిస్తున్నాను. నేను చూపించేసరికి మా అక్క ఒక చీర గూడా తీసుకొని పోయింది. తర్వాతొచ్చి నేను ఐఫోన్ కొనుక్కున్నానండి. ఇది ఐఫోన్ 15 ప్లస్ 260 జీబీ. చానా బావుందండి ఇది. 4 కలర్లుంటాయి దీంట్లో. నేను బ్లూ తీసుకున్నాను. చానా బావుందండి వర్క్. చానా ఈజీగా అయితుంది మనకి. ఇంతకుముందు నేను రెడ్మీ వాడేదాన్ని. 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. కానీ ఆ రెడ్మీ గూడా చానా బావుంది. ఐఫోన్‌లో ఏందంటే వాట్సాప్‌లో ఒక వీడియో వచ్చిందంటే వాట్సాప్‌లో డిలీట్ చేస్తే సరిపోతుంది. ఇంగెక్కడ సేవ్ కావవి. ఈ మిగతా ఫోన్‌లలో అయితే వాట్సాప్‌లో డిలీట్ చేయాలి. మళ్ళా ఫైల్స్‌లో డిలీట్ చేయాలి. మనం వాడే యాప్‌లలోకి అంతా ఎళ్ళిపోయుంటది. అక్కడ గూడా డిలీట్ చేసుకోవాల్సొస్తది. కానీ దీంట్లో మాత్రము వాట్సాప్ వీడియో వాట్సాప్‌లోనే డిలీట్ చేయొచ్చు. మనం సేవ్ అని కొడితే మిగతా యాప్‌లలోకి ఎళ్ళిపోతుంది. అంతే తప్ప మన పర్మిషన్ లేనిదే ఏది జరగదు దీంట్లో.